హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవాతత్వమును, ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈరోజు మధ్యవర్తి అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. నేటి కాలం ముందు చాలామంది జీవితాల్లో వారు కలిగిన సమస్యల్లో, వారు కలిగిన బాధల్లో, వారు కలిగిన ఇబ్బందుల్లో ఇరువురు మధ్యన జరిగిన సంభాషణకు వారు ఏమంటారంటే, ఎవరన్నా మాకు మధ్యవర్తి ఉంటే బాగుండు, ఆ మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి మా బాధలు, మా సమస్యలు, మా ఇబ్బందులు వారితో మేము పంచుకుంటాం, ఆ మధ్యవర్తే మాకు న్యాయం చేస్తాడు, మాకు మేలు చేస్తాడు అనే ఆలోచనతో చాలామంది కాలం గడిపేస్తారండి. అయితే దినాన దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్టే, పరిశుద్ధుడైన దేవుడు తెలియజేస్తున్న మాటలో 3 విషయాలు ఈ దినాన్ని మీకు తెలియచేయడానికి. ఒకటి, వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధన. ఈ రోజున మధ్యవర్తి దేనికి అవసరం అంటే, కొన్ని వాగ్దానాలు ఉంటాయి. ఇదిగో నీ పట్ల నీ మేలు చేస్తారని కొన్ని మాటలు హామీ ఇస్తారు, ప్రమాణాలు చేస్తారు, కొన్ని నిబంధనలు చేస్తారు, కొన్నిటిని అయితే రాతపూర్వకంగా రాసుకుంటారు. ఇదిగో నేను ఇలా చేయగలను, నీకు ఇలా చేయగలను, నేను ఇలా ఉండగలను నీతో అని. అప్పుడు ఈ నిబంధన మీరినప్పుడు, అంటే ఈ వాగ్దానాలు ఇక వదిలిపెట్టేసినప్పుడు, ఇప్పుడు వాగ్దానం పొందుకున్న వారు ఏం చేస్తారంటే, అయ్యో నా పట్ల ఇదిగో ఈ వాగ్దానం నువ్వు చేస్తావు కదా, ఇది నెరవేర్పు లేదు, నీ దగ్గర నుంచి ఏ మేలు నాకు దొరకట్లేదు కనుక ఇప్పుడు నీకు నాకు ఎవరు కావాలి? ఒక మధ్యవర్తి కావాలి. నువ్వు చేసిన మేలుకరమైన వాగ్దానాల పట్ల నెరవేరట్లేదు కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండు. గమనించండి, ఈ దినాన మధ్యవర్తి అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారికి చాలా చక్కటి విషయాన్ని పంచుకున్నారు. ఎందుకు మధ్యవర్తిగా ఉన్నాడు యేసు ప్రభువారు? మానవులకి దేవునికి మధ్యన మధ్యవర్తిగా ఉన్నాడు. మానవులు ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళు ఇరువురికి ఆయన మధ్యవర్తికి ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇంకా ఎవరికన్నా ఉండొచ్చు కదా మధ్యవర్తిగా. మానవునికి దేవునికి మధ్యవర్తికి ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, మానవుడు బొత్తిగా దేవుణ్ణి ప్రేమించడం మానేస్తాడు, దేవుణ్ణి తండ్రిగా భావించడం మానేస్తాడు, దేవుణ్ణి ఆరాధించడం మానేస్తాడు, దేవుని కొరకు జీవించడం మానేస్తాడు. మానేసిన ఈ మానవుడు ఎలా ఉన్నాడు అంటే, తనకిష్టమైన మార్గములో తను నడవటం ప్రారంభించాడు. బైబిల్ సెలవిస్తుంది, ఒకసారి మీరు చదివినట్లయితే లేఖన గ్రంథంలో ప్రియ దిన బిడ్డలారా గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేస్తుని వారు నా మీద ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారంట. కారణం ఏంటి తెలుసా? వారికి నచ్చిన మార్గంలో వెళ్తున్నారు, వారికి తోచిన రీతికి వారు బ్రతుకుతున్నారు. ఇదిగో నాకు నచ్చింది ఇదే, ఇట్లాగే నాకు నచ్చిన విధంగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం అని అనుకుంటున్నారు. వారు అనుకుంటున్నారు నేను నడిచే మార్గం యథార్థమైంది, నేను నడిచే మార్గం సత్యమైంది, నేను నడిచే త్రోవ యథార్థమైంది అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడినను అయినను తుదుగది మరణమునకు దారిదీయును. నేటి కాలంలో చాలామంది అనుకుంటున్నారు ఇది నేను నడిచే కరెక్ట్ అండి, నా ఆలోచన ఎప్పుడు కరెక్టే, ఎప్పుడు నా ఆలోచన తప్పు మార్గంలో నడిపించదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాన దేవుడికి మానవునికి మధ్యవర్తికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మానవుడు తన ఆలోచన ఎలా ఉంది అంటే, తను కలిగిన కష్టంలో తను కలిగిన బాధను బట్టి అంటాడు, ఇదిగో దేవుడు కానీ ఈ నష్టం కానీ నాకు చేయకపోయినట్టు దేవుడిని ఆరాధించేవాడు. దేవుడు కానీ ఈ విధమైన ఇబ్బంది నాకు కలిగించకపోతే అసలు ఆ దేవుని మందిరంలో ఆదివారం పూట అవసరమైతే నేనే మొత్తం సహాయం చేసేవాడిని. పండగ వచ్చిందంటే నేనే ఖర్చు పెట్టి పండగ మొత్తం ఖర్చు నేనే చేసేవాడిని. కానీ దేవుడు నన్ను నష్టపరిచేశాడు.
దేవుడు నన్ను ఇబ్బంది పెట్టేశాడు, దేవుడు నేను అనుకున్నది చేయలే, దేవుడు నన్ను నష్టపరిచేశాడు అనే ఆలోచనతో దేవుని సన్నిధి కూడా రావటం మానేస్తారు. దేవుని వైపు కూడా మనసు పెట్టరు. దేవుడే నష్టపరిచాడు. ఏనాడైనా నష్టపరిచాడంటే నీ ప్రాణం పోయినట్టే గుర్తుపెట్టుకోండి. నష్టపరచాలంటే నీ దగ్గర ఏముంది చెప్పండి? నీ దగ్గర ఏముంది? డబ్బు. ఎవరిది? బంగారం ఎవరిది? వస్తువులు ఎవరివి? నీకు ఇచ్చిన బిడ్డలు ఎవరు? అమ్మ, అర్థమైందా? బైబిల్లో ఏమంటాడంటే యాకోబు తన భార్య వెళ్ళి అనిద్ది, ఏమని తెలుసా? ఓయ్, నాకు బిడ్డలను ఎత్తావివా అని గొడవ పెట్టుకుంటే, నేను ఆమె దేవుణ్ణా ప్రతిగా నీకు బిడ్డలను ఇవ్వటానికి? బిడ్డలను ఇచ్చేది ఎవరో? అంటే నీకు సమస్తం ఇచ్చింది ఎవరో? మరి నువ్వు దేవుడికి ఇచ్చేది ఏంటిది? సమస్తము దేవుడు నీకు ఇచ్చినవే. నీకిచ్చిన వాటిల్లో దేవునికి నువ్వు ఇవ్వగలిగేదేంటి? నీ దగ్గర నుంచి ఆయన నేను నష్టపరచాలనుకుంటే ఏ విషయంలో నష్టపరచాలి నిన్ను? ఒక నీ దగ్గర ఉన్న ప్రాణం తీయటం తప్ప అంతకు మించింది ఏది లేదు నీ దగ్గర. అర్థమైందండి? ఒకవేళ ఆర్థికంగా నేను నష్టపోతే మళ్ళీ సంపాదించుకోలేరా? కంపల్సరీ సంపాదించుకోగలరు. ఒకవేళ శారీరకంగా బలహీనపరిస్తే మళ్ళీ ఆరోగ్యం తెచ్చుకోలేరా? కంపల్సరీ. ఈ హాస్పిటల్ కాకపోతే మరో హాస్పిటల్, మరో హాస్పిటల్. గమనించండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మంచి ఆరోగ్యం తెచ్చుకోవాలి. గమనించండి, ఇలా అన్ని విధాలు నేను నష్టపరిచిన ఏదో ఒకటి సంపాదించుకుంటావు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? మానవుడు చేయనుద్దేశించిన పని చేయకుండా ఉండుటకు మనకు ఆటంకమేమీ లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ భూమి మీద నీకు ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేయనుద్దేశించిన పని చేయకుండా ఉండడానికి నీకు ఆటంకమేమీ లేదంట. కనుక ఆటంకమేమీ లేనటువంటి పరిస్థితి నీ జీవితంలో దేవుడి భూలోకం ముందు ఆయుష్నిచ్చాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఎందుకు మధ్యవర్తి అంటే, ఒకవేళ నీ మార్గం నీకు యథార్థం కనిపిస్తూ అది ఒకవేళ మరణానికి దారితీస్తుందేమో, అది నష్టాన్ని కలిగించేదిగా మారుతుందేమో, అది ఇబ్బంది కలిగించేదిగా మారుతుందేమో, అది సమస్యను కలిగించేదిగా మారుతుందేమో, ఇప్పటికైనా సరే నీ మార్గం వైపు ఆలోచించాయి. ఇప్పటికైనా నీ తలంపులను ఒకసారి ఆలోచించాయి. బైబిల్ లేఖన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం ప్రియమైన బిడ్డలారా, ఒకసారి 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు నీకు నెమ్మది కలుగును. ఏమడగాలంట? మేలు కలుగు మార్గమేదని అడగాలంట. ఈరోజు ఆ మార్గాన్ని అడుగుతున్నామా? మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము, ఆనందించము, హ్యాపీగా నీ జీవితాన్ని కొనసాగింపచ్చాయి. నీ ఇష్టం, ఇదంతా నువ్వు అనిపించడానికే అని చెప్తున్నాడంట మానవుడు. కానీ బైబిల్ అంటుంది, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే ఏమవుతారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రే నీ ప్రాణం పోతే, రాత్రి కాలం ముందు చెప్పాను కదా మీకు, మనం పెట్టుకునే ప్రణాళికలు కొన్ని ఉంటాయి. ఆ ప్రణాళికల్లోపే దేవుడు నిన్ను పిలిచాడు అనుకో, ఏమవుతాయి ఆ ప్రణాళికలు? ఒకసారి ఆలోచించండి. ప్రపంచ దేశాల్లో మంచి బిలియనర్గా, మంచి వ్యాపారవేత్తగా పేరుగాంచాడు. ఎవరైనా మొన్న ఈ మధ్యన కాలం చేసిన ఆయన రతన్ టాటా గారు కాలం చేశారు. ఏమైంది? ఆయన కొన్ని ప్రణాళికలు పెట్టుకున్నాడు. ఏమని తెలుసా? నానో కారు బయటికి రిలీజ్ చేస్తే అది ఫెయిల్ అయ్యింది. మరలా ఇంకో కారు రిలీజ్ చేయాలనుకున్నాడు. ఎలాంటి కారు రిలీజ్ చేయాలనుకున్నాడంటే, పేదవాళ్ళందరికీ, మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే కారు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ కార్లు మొత్తం ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. గమనించండి, ఈలోపే పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పక్కన ఇంకా ఎవరన్నా ఆ భారం చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది కొనసాగింపజేస్తారు. ఆ భారం వాళ్ళ దగ్గర లేకపోతే చేయగలరా? ఈ దినాన దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సోదరుడా, నీ మార్గంలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు అది నెమ్మది లేదనిపించిందా? నువ్వు అడుగు, దాని విషయంలో నువ్వు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అయ్యా, ఇదిగో ఈ విషయంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్. వైర్ల మీద కూర్చోమాకండి. ప్రైజ్ లార్డ్. కనుక గమనించండి, ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది, మధ్యవర్తి ఎందుకు అవసరం చెప్పుకున్నాం. మన మార్గంలో మన దృష్టిలో మనకు యథార్థంగా అనిపించింది, ఎదడవాడికి యథార్థంగా అనిపించదు. మనకు కరెక్ట్ అనిపించింది, ఎదడవాళ్ళకి కరెక్ట్ అనిపించదు. ఎప్పుడైనా సరే రాత్రికాలంలో ఒక మాట చెప్పాను మీకు, ప్రేమించడం గొప్ప కాదు. ఏంది గొప్ప? ఏం గొప్ప? ప్రేమించబడటం గొప్ప. అది గుర్తుపెట్టుకోండి. నేను ప్రేమిస్తానండి, నేను ప్రేమిస్తాను. ఏం నువ్వు ప్రేమించేది? చంద్రబాబు గారు ప్రేమిస్తున్నారు, జగన్ గారు ప్రేమిస్తున్నారు, ఈ పిఎం గారు ప్రేమిస్తున్నారు జనాల్ని. కానీ ఆయనను ప్రేమించేది ఎంతమంది? అమ్మా, అర్థమైందా? అందరూ ప్రేమిస్తారు, వాళ్ళని ప్రేమించేది ఎంతమంది? మనం ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించబడటం గొప్ప. రాత్రికాలం ముందు చెప్పుకున్నాం కదా, యేసువును తన తండ్రి ప్రేమించాడు. కారణం ఏంటి తెలుసా? గొప్పది. మన మార్గము యథార్థంగా ఉంది కనుక నేను యథార్థవంతుని అనుకోవడం కాదు. నీ మార్గం యథార్థంగా ఉందా లేదా అనేది నీ పక్క వాళ్ళకి తెలియాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియాలి. దయచేసి గమనించండి. ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తున్న మాట జ్ఞాపకం తీసుకుందాం. మరొక మాట జ్ఞాపకం తీసుకుందాం. చదవండి ప్రతిదిన బిడ్డరా ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాడి నడతను స్థిరపరచును. ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలనుకోండి, ఎక్కడ యోచించాలి? యోచన అంటే అర్థం ఏంటి? ఆలోచన. ఎక్కడ ఆలోచన వస్తుంది? హృదయము. హృదయం అంటే ఏంటి చెప్పుకున్నాం? ఆలోచనలతో నింపబడిన గది. అర్థమైందా? ఇప్పుడు దాంట్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయో తెలీదు. రాత్రికాలం మంది అనుకుంటాం ఎన్ని గంటలకు ప్రార్థనకి వెళ్ళాలని, రాత్రే ప్లాన్ చేసుకుంటాం. ఏమని తెలుసా? ఈరోజు పెందరగడ లేవాలా, పాస్టర్ గారి కంటే ముందు నేను వెళ్ళిపోవాలా, పాస్టర్ గారు రాలేదేందని నేను క్వశ్చన్ వేయాలా, ఎందుకు ఆలస్యంగా వచ్చారని పాస్టర్ గారిని క్వశ్చన్ వేయాలా. ఎప్పుడు చేస్తాం ఆలోచన? రాత్రి. ఏమైంది అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ దేవుని లేఖన గ్రంథం సెలవిస్తుంది, ఒకడు తన చేయబోవునది హృదయంలో యోచించుకొనును. అనగా హృదయం అనకు అర్థం ఏమిటంటే ఆలోచనలతో నింపబడిన గది. ఈ గదిలో చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు దేవునికి ఇష్టమైనవా కావా, దేవునికి నచ్చేవా కావా అనేది ఎప్పటికప్పుడు ప్రశ్న చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ దేవునికి నచ్చేవి అయితే దేవునికి స్తోత్రం, నచ్చని అనుకో, ప్రభువా నీకు నచ్చనివి నాలో ఉన్నాయ్యా, వాటిని తీసేయి. అవి నువ్వు తీసేసుకోలేని పరిస్థితి నీ దగ్గర ఉందనుకో, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాక మునుపు మానవుడు చేస్తున్న పని ఏంటంటే, దేవుని మీద ఆధారపట్ల ప్రతిదానికి దేవుని క్వశ్చన్ వేయడం ప్రారంభించాడు. ప్రతిదానికి దేవునికి ప్రశ్నార్థంగా దేవుని శోధించడం ప్రారంభించారు. ఎలా శోధిస్తున్నారు అంట? ఒకసారి లేఖన గ్రంథం నుంచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఒక్క నిమిషం. 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి ఎలాంటి వారంట? మంచివారు. చాలామంది అంటారు, అయ్యా దేవుడి దృష్టి ఎప్పుడు చూసినా వాళ్ళ మీద ఉండిదిలే, మా మీద ఎందుకు ఉండిద్ది? కడుపులు కట్టుకుని ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థించే మా పైన ఎందుకు ఉండదు ఆయన దృష్టి? మా పైన ఉండదు. ఎప్పుడు చూసినా ఇదిగో ఆ పనికి మాల పనులు చేసేవాళ్ళు, ఆ చెడిపోయిన పనులు చేసేవాళ్ళు, ఇతరులను నష్టపరిచేవాళ్ళు, ఇతరులను బాధించేవాళ్ళు, ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళని దేవుడు బాగు చేస్తాడు, గొప్పలను చేస్తాడు. ఇదే ఆలోచన. ఇప్పుడు దేని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు అలాంటివి తప్పుడు పని ఎప్పుడు చేయడు. ఒక మాటను మీకు పంచుకోవాలనుకుంటున్నా. సీమోను ఇంటికి పాపాత్రులైన స్త్రీ వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఎక్కువ సమయం మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు సీమోను ఏమనుకుంటున్నాడు చెప్పండి? ఆయనకి ఏమకేంటి సంబంధం? ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఇంత? ఆమె పాపాత్తురాలే కాదంట్లా, కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసు? అక్కడ పశ్చాత్తాపడుతుంది, కన్నీరు కారుస్తుంది, దేవుని బ్రతిమలాడుకుంటుంది. అయ్యో నేను పాపినే,
తనకు తాను తన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం పడుతుంది, పశ్చాత్తాపడుతుంది. దుర్మార్గపు పనులు చేసేవాడు. రాత్రికాలం ముందు ఇంకో మాట చెప్పాను, గుర్తుందో లేదో మీకు? ఏంటి ఆ మాట చెప్పండి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. గుర్తుందా? తప్పు చేయని వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు. తప్పు చేయని వాళ్ళు ఏముంటుంది? గర్వం ఉంటుంది. ఐ యామ్ పర్ఫెక్ట్. ఆ గర్వమే వాళ్ళకి నా సర్వస్వము నాశనం తీసుకెళ్తుంది. అదే తప్పు చేసినోడికి ఏమైపోద్ది? అమ్మో నేను తప్పు చేశాను, వెంటనే లోబడాలి, పశ్చాత్తాపడాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు అక్కడ సీమోను అదే విధానంలో ఉన్నాడు. పాపాత్రురాలి స్త్రీ ఏమో ఆయన పాదాలు పట్టుకుంటుంది, ప్రభువా నన్ను క్షమించని. ఈ రోజున ఎందుకు మధ్యవర్తి అవసరం అంటే, ఎలాంటి మనస్తత్వాలు కలిగిన ఈ మానవులకి దేవుని ప్రేమ బొత్తిగా తెలియక ప్రతి దానికి దేవుని మీద క్వశ్చన్ మార్క్ వేస్తూ, ప్రతిదీ దేవునికి వడ్డిస్తూ, దేవుడే దేవుడే చేస్తున్నాడు అంటూ దేవుని మీద ప్రతిదీ దేవుని మీద మోపుతావు. నువ్వు చేసే ప్రతి పాడుద్రు పని కూడా దేవుడే చేశాడంటావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడే మాట్లాడాడు. ఇట్లా ప్రతిదీ దేవుడు 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 అంటూ దేవుని వైపు తిరగకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న ఈ మానవుల్ని సరైన మార్గంలో ఉంచడానికి, ఈ మానవులకి దేవునికి మధ్య ఉన్న ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి, ఒక బంధాన్ని ఏర్పరచడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఎందుకంటే మానవులకి దేవుడిచ్చిన వాగ్దానాలు అనేకమైనవి ఉన్నాయి. వాటిలో ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఏమి లేకుండా చేస్తాడంటమ్మా? ఏటిలో? జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను. దేవుడు మానవుని ప్రేమించి మరల మధ్యవర్తిగా ఈ లోకానికి, యేసయ్యని ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే, నీకు ఆయనున్న రాజ్యంలో నిన్ను కూడా ఉంచాలని, పరలోకంలో ఆ పరలోక రాజ్యంలో నిన్ను కూడా చేర్చాలని ఆయన నీ కొరకు సిద్ధపరిచిన చెట్టు ఒకటి ఉంది. ఏ చెట్టు అది? జీవవృక్ష ఫలం. దేవుడు ఏదోను వనంలో మంచి చెడులు తెలివినిచ్చే వృక్షాన్ని నాట్లా, దాంతోపాటు దానికంటే ముందు ఏముంచాడు? అక్కడ జీవవృక్ష ఫలాన్ని కూడా ఉంచాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఈ తోట ఫలాల చెట్లన్నిట్లో నిర్భయంగా తినండి, కానీ ఈ మధ్యనే ఉందే ఈ మంచి చెడులో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రము తినవద్దు. ఆ పండుని తిన్నారు. ఆ పండుని తిని ఏం చేస్తారు? తినవద్దన్న పండుని తిన్నారు, తినమన్నా జీవవృక్ష ఫలాన్ని మాత్రం ముట్టుకోలేదు. జీవవృక్ష ఫలాన్ని ముట్టుకున్నట్టయితే, దాన్ని భుజించినట్టయితే వారు యుగ యుగములు సజీవులై ఉందురు. మానవునికి మరణం అనేది సంప్రాప్తమయ్యేది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మరణము దేనికి? శరీరానిక, ప్రాణానిక, ఆత్మక మరణం? మీరు నా బిడ్డలేనా? నేను మీ పాస్టర్ నేను అసలు చెప్పండి. ఎన్ని కుటుంబ ప్రార్థనలు చెబుతున్నామమ్మా? ఎవరైనా శరీరం పోయిందంటారా, ప్రాణం పోయిందంటారా? న్యాచురల్గా చెప్పండి అమ్మా. ఏం పోయిందంటారు? శరీరం పోయింది. ఏం పోయిందంటారు? మరి ఇంకా అప్పుడు కూడా శరీరం కొట్టుకులాడుతున్నారు. కాస్త ఆలోచన చేయండి. దేవుడు ఈ లోకంలో మానవుడికి మరణం అనేది అప్పటి వరకు విధించలా. ఎప్పుడైతే ఆ మంచి చెడులో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని భుజించడానికి వీరు ఎప్పుడైతే ప్రయత్నించి ఆ ఫలాన్ని భుజించారో, ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం అనేది వారికి సంప్రాప్తమైంది. ఇలా మానవుడు మరణానికి గురయ్యి జీవితాన్ని పాడు చేసుకుంటూ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న ఈ మానవుడిని నిత్య జీవమునకు వారసత్వాన్ని కలిగించడానికి, ఆయనున్న పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కలిగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఈ లోకానికి అంటే, నిన్నటి కాలం ముందు మా పాస్టర్ గారు బైబిల్ చదువుతూ ఈ సందర్భంలో ఆ విషయాలు పంచుకోవాల్సిన సందర్భం వచ్చింది, పంచుకున్నా. బైబిల్ చదువుతూ 3 విషయాలు చెప్పింది. ఆమె మెసేజ్ రాసింది. ఆ మెసేజ్లో 3 విషయాలు పెట్టింది. 1, మనిషి అంటే ఎవరు. 2, నరులంటే ఎవరు.
మూడు ప్రజలంటే ఎవరు అని చెప్పి 3 విషయాలు చక్కగా రెఫరెన్స్లు రాసి పెట్టుకుంది. ఏంటమ్మా చదవండి అని చెప్పేసి ఇచ్చింది. ఏంటమ్మా అన్న, అవి చదువుతుంటే మనిషి అంటే ఎవరన్నా, అప్పుడు మనిషి గురించి వివరించింది. నరులంటే ఎవరన్నా, నరుల గురించి వివరించింది. ప్రజలంటే ఎవరు, ప్రజల గురించి వివరించడం ప్రారంభించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు? క్వశ్చన్ మార్క్. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఏ అవతారంతో వచ్చాడు? తెలివిగల వాళ్ళందరం మా వాళ్ళే. చెప్పండి అమ్మా, ఏ రూపంలో వచ్చాడు? 3 విషయాలు చెప్పానుగా. అది మనిషి అంటే ఒకసారి కాదన్నప్పుడు మళ్ళీ అడుగుతున్నప్పుడు ఇంకా దాంట్లో ఇంకొకటి ఉందని అర్థం కావాలిగా. దాంట్లో ఇంకోటి ఉందని. తెలివిగల వాళ్ళందరూ చదవండి ఒకసారి లేఖన గ్రంథము. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఒకసారి 8వ వచనం చదవండి. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతక, అనగా శిలువ మరణము పొందునంతక విధేయత చూపునవాడై తనను తాను తగ్గించుకొనును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ప్రతిని బిడ్డలారా గమనించండి. ఆకారం ముందు ఎలా కనబడ్డాడంట? ఆకారమేమో మనిషింది. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువులో దాగున్న లక్షణాలు ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు సెలవిస్తున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, మనకు జీవ వృక్షమును ఫలాన్ని భుజింప చేయడానికి, రెండవది పరిశుద్ధ పట్టణాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఆకారంలో ఎలా వచ్చాడంట? మనుషుల్లో. గమనించండి, ఈ మనుషుల్లో వచ్చిన దేవుడు ఏ అవతారం ఎత్తాడు అంటే నరవతారం. ఏ విధానంగా వచ్చాడు? నరవతారం. ఆకారం మాత్రం నరుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నరుడు అంటే మనుషుడు. మొట్టమొదటిగా దేవుడు నరుని చేశాడా, మనుషుని చేశాడా? నరుని చేశాడు. నరుడు అంటే ఒంటరివాడు. మనిషి అంటే కలిగి ఉన్నవారు, తనలో ఇంకో ఎముకను కలిగిన వారు.